నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక నీటి నిర్వహణ మీద అవగాహన, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, పుట్టినరోజున పుణ్య కార్యాలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నగరపాలక సంస్థ నీటి సరఫరా నిర్వహణపై రామగుండం నగరపాలక సంస్థ వార్డు అధికారులకు గోదావరికని శారదానగర్ ఉపరితల జలాశయ ఆవరణలో ఈరోజు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వార్డు అధికారులకు ప్రజల ఫిర్యాదును పరిష్కరించడానికి నగరపాలక సంస్థ నీటి సరఫరా నిర్వహణపై అవగాహన కల్పించాల్సిందిగా అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నగరంలో రక్షిత మంచినీటి సరఫరా చేస్తున్న తీరును ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్ వారికి వివరించారు. నగరంలోని 13 ఉపరితల జలాశయాల ద్వారా సుమారు 40,500 నల్ల కనెక్షన్లకు నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మిషన్ భగీరథ ద్వారా మూర్మూర్ పంప్ హౌస్, అక్కడి నుండి బి ఫౌరోజ్ గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు, ఆ తర్వాత గ్రావిటీ ద్వారా నగరంలోని ఎలివేటివ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లకు రక్షిత మంచినీరు సరఫరా అవుతున్న తీరును వివరించారు. నీటి శుభ్రతను పరీక్షించడానికి క్లోరిన్ టెస్ట్ చేయడంపై అవగాహన కల్పించారు. అమృత్ మిత్ర పథకం ద్వారా సశక్తి మహిళలకు కూడా క్లోరిన్ టెస్ట్పై అవగాహన కల్పించి వారి సహకారంతో టెయిల్ ఎయిడ్ పాయింట్లలో కూడా నీటి శుద్ధత ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు. అలాగే లీకేజ్ మరమ్మతులను కూడా సశక్తి మహిళా సంఘాల ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా నీటి సరఫరా తీరును కూడా వార్డు అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఏమైనా సమస్యలు గుర్తిస్తే సంబంధిత లైన్మెన్లతో పాటు ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ సెక్రటరీ ఉమామహేశ్వరరావు, నీటి సరఫరా సూపర్వైజర్ శశికుమార్, వార్డు అధికారులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరికని. గోదావరికనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరికని. గొర్రెల మేకల పెంపకం సహకార సంఘాన్ని ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరులు కానీ మేకలను అడిగారన్న విషయంలో నిజం లేదని గొర్రెల మేకల పెంపకం సహకార సంఘ సభ్యులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘ సభ్యులు మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా గోదావరికని మేకల మార్కెట్ల మేకలను అమ్ముతూ వ్యాపారం చేస్తూ వస్తున్నామని, తమకు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు కానీ మేకలను, డబ్బులను అడిగిన సందర్భాలు లేవని అన్నారు. కానీ అమెరికా నుండి వచ్చిన వ్యాళ్ల హరీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు తమను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మేకలను, డబ్బులను అడిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని కోరారు. గొర్రెల మేకల పెంపకం సహకార సంఘం అధ్యక్షుడు మెరుగు గట్టయ్య, బాధ్యులు రాజమొగులి, జంపయ్య, మల్లేష్, ఓదేలు, రాజయ్య, తిరుపతి, సమ్మయ్య, ఎల్లయ్య, శ్రీనివాస్ తదితరులు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. రాజనాల కులస్తులం మేము. గత 50 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రుల నుంచి గోదావరికనిలోనే మేకలు అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాం. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ మా తాతలు తండ్రులు చేస్తున్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఏ ఎమ్మెల్యే కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, విలేకరులు కానీ, ఎటువంటి వాళ్ళైనా మమ్మల్ని ఎవరైతే ఇంతవరకు ఒక మేకని ఒక 2 రూపాయలు ఇది అని ఎవరు అడగలేదు ఇంతవరకు. కానీ గత 2 రోజుల కింద మన టీఆర్ఎస్ మనిషి అట, ఆయన వాళ్ళ హరీష్ రెడ్డి అట, ఆయన మాకు తెలియదు. ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటాడట, ఇక్కడికి వచ్చిండు.
ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేకు మేకల సంఘం నుంచి వాళ్ళందరినీ బెదిరించి పైసలు అడిగితే వీళ్ళు భయపడి పైసలు ఇచ్చారు, అది ఇచ్చారు అని ఉత్తరంగా ఎమ్మెల్యే గారికి ఒక అభాండం వేశాడు. మమ్మల్ని ఏ ఎమ్మెల్యే అడగలే, ఎవరు అడగలే. ఆయనకు గోదావరి మీద అవగాహన లేదు, మా మేకల వ్యాపారాల మీద కూడా అవగాహన లేదు. హరీష్ రెడ్డి అనేట ఆయన ఇంతవరకు మేము ప్రత్యక్షంగా కూడా చూడలేదు. ఆయన ఉత్తరనే మా మీద ఒకటి బురద వేసి మేకల వ్యాపారస్తులు అంటే బాగా పైసలు వాళ్ళు అనుకుంటారు. మేము మా దాంట్లో చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాల నుంచి మేకలు కాసుకునే వాళ్ళ కాడ నుండి మేకలు అమ్ముకునే వరకు మేము వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకొని రూపాయి ఆటానికి అది చేసుకొని మేము అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాం. అటువంటిది ఎమ్మెల్యే గారి మీద మాకు మేమేదో డబ్బులు ఇచ్చినాం, అది ఇచ్చినాం అని ఆయన ఏదో చేసి మా మీద బురద తల్లి మాకు ఎమ్మెల్యే గారికి ఆ అనుసంధానం లేకుండా చేసాడు. మేము గతంలో కూడా ఎమ్మెల్యే గారు గెలిచినాక ఆయన దగ్గరికి పోయి అడిగితే మా సంఘానికి మా మేకల మార్కెట్కు అటు ఇటు 2 సైడ్ల పెద్ద రోడ్లు వేసాడు. దాని మీద కూడా మేము ఎమ్మెల్యే గారికి మాకు ఎలాంటి అది లేదు, ఎమ్మెల్యే గారికి మేము ఎలాంటి రూపాయి ఇవ్వలే. ఆయన ఉత్తనే ఇటువంటి బట్ట కలిసి మీదేసే అవి చేసి మమ్మల్ని బదనాం చేయొద్దు అని చెప్పి ఎమ్మెల్యే గారిని బదనాం చేయొద్దు. అందుకే మీరు ఏదైనా ఉంటే మీకు అవగాహన ఉంటే మీరు రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి. మధ్యలో సంఘాలను లాగి మమ్మల్ని ఏదో అది చేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయకండి. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, మేము ఏం చేయలేదు. అక్కడ ఏ అమెరికాలో చదువుకున్నాడో మాకైతే తెలియదు, ప్రత్యక్షంగా అతను మేము చూడలేదు. మా ప్రాంతం మీద ఆయనకి ఎటువంటి అవగాహన ఉన్నదో కూడా మాకు తెలియదు. కానీ గౌరవనీయులు శాసనసభ్యులు మక్కాన్ రాజ్ ఠాకూర్ గారు వీలైనంత మేరకు మాకు పనులు చేసుకొని అనుబంధంగా మంచిగా ఉంటాడు. కానీ అతను చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటిది ఏం జరుగుతలేదు. మాకు ఏదైనా పనుల మీద పోతే ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ రోడ్లు వేయడం కానీ, మా సంఘానికి ఖచ్చితంగా ఉండడం కానీ, మాకు ఏదన్నా కళ్యాణ లక్ష్మి అవి వస్తే ఇవ్వడం కానీ చాలా వీలైనంత మేరకు పనులు చేసుకుని మాతో బాగానే ఉంటాడు. మేము శాసనసభ్యులు కాబట్టి ఇంతకుముందు ఏ శాసనసభ్యులకు కానీ వాళ్ళకి కానీ ఏది ఇచ్చింది లేదు. మేము మేకలు పెంచుకొని అమ్ముకొని అతి సామాన్యంగా ఉండే కుటుంబాలు మావి. మేము ఏ రోజు ఏ శాసనసభ్యులకు కానీ ఎవరికి కానీ డబ్బులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మేము పైరవీరులతో చేసే వ్యాపారాలు కాదు మాయి. మేము ఆల్రెడీ నీతి నిజాయితీ చేసుకొని మా వ్యాపారాలు. దయచేసి ఇటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఏ వేదిక మీద అయినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మా అటువంటి సామాన్య కుటుంబాలను అబాసు పాలు చేయొద్దని మరోసారి తీవ్రంగా వేడుకుంటూ తీవ్రంగా ఖండిస్తున్నాం. జనం మధ్య నాయకుడిగా, జనం కోసం పాటుపడే నేతగా కౌశిక్ గారి వెలుగొందుతున్నారని, ఆయన జన్మదినం సందర్భంగా సేవా కార్యాలు చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ గారి పుట్టినరోజు సందర్భంగా హరి అభిమానుల బృందం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గడపురం కళ్యాణ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పాకెట్ మనీని అందించారు. ఉప్పు సాయి కుమార్ ఆధ్వర్యంలో క్యాన్సర్, డయాలసిస్ పేషెంట్లకు కూడా ప్యాకెట్ మనీని అందించారు. వీర్లపల్లిలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను అందించారు. మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. తను 35 సంవత్సరాల నుండి కూడా ఈ రామగుండం నియోజకవర్గంలో కార్మికులకు, కర్షకులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ అధికారం లేకున్నా, ఆర్థిక పరంగా బలంగా లేకున్నా కూడా ఈ యొక్క ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడం కోసం 35 ఏళ్లుగా పోరాటం చేస్తూ అనేక రకాలైనటువంటి సంఘటిత, అసంఘటిత కార్మికుల పట్ల ఆయన వారి యొక్క హక్కులను సాధించడంలో విపరీతమైనటువంటి పోరాటం చేస్తూ వాళ్ళ హక్కులను సాధించి పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క బర్త్డే వేడుకలను మా ప్రియతమ నాయకులు కౌశిక్ అన్న గారి బర్త్డే వేడుకలను జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఈ వికలాంగుల మధ్యలో జరుపుకోవడం మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. రాబో రోజుల్లో మా అన్నగారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంతకంటే మంచిగా సేవ చేసే విధంగా వారికి భగవంతుడు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబో రోజులలో మంచి పదవి అధిరోహించి ఈ ప్రాంత ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తి. కౌశిక్ హరి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. దివ్యాంగులైన నా తోటి సోదరులు వారు
వారి పనులు వారు చేసుకోలేక ఆత్మస్థైర్యము తక్కువ ఉండి వారు కొద్దిగా ఏంటంటే ఆలోచన లోపము, దృష్టి లోపము, మానసికంగా ఎంఆర్ మెంటల్ రిటార్డేషన్ అంటారు. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇచ్చేది వాళ్ళకు కొంతవరకు ఏంటంటే కూరగాయలకో ఇంత బియ్యానికో అది ఇది సరిపోతుందని మన గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు మా దివ్యాంగుల ఆధ్వర్యంలో జరుపుకోవడం, జన్మదిన శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు కార్యక్రమాలు కూడా ఈ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈ మన చేయూత దివ్యాంగులకు ఇవ్వడం ఇది 6వ ప్రోగ్రాం మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది దివ్యాంగులను. ఇటువంటి కార్యక్రమాలకు మన స్ఫూర్తిగా దివ్యాంగులకు స్ఫూర్తిగా మరికొంతమంది కూడా జన్మదినాలు కానీ మ్యారేజ్లు కానీ ఈ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకొని దివ్యాంగులకు చేయూతనివ్వాలని ఈ సభాపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై. అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు: బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ, మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరికని. సెల్ నంబర్ 8978736108. సింగరేణి కార్మికుని బిడ్డ హీరోగా నటించిన పైసావాలా చిత్రాన్ని గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా ఆదరించాలని సినిమా డైరెక్టర్ నవీన్ తేజస్ కోరారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో పైసావాలా మూవీ డైరెక్టర్తో కలిసి గోదావరికని బిడ్డ హీరో అద్విక్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో అద్విక్ తల్లిదండ్రులు ఉపేంద్ర, శోభారాణి, సహనటులు సాయి, నరేష్, రాజేష్ తదితరులు ఉన్నారు. పైసావాలా అని ఒక చిన్న స్మాల్ బడ్జెట్ ఫిలిం చేసామండి. ఇదంతా కూడా కథ వచ్చేటప్పటికి మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిద్ది. హీరో వచ్చి అద్విక్ మన ఇక్కడ రామగుండం నుంచి వచ్చాడు. సో చాలా బాగా చేశాడు, చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అయితే సెన్సార్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అలాగే నిన్న క్యూబుక్ కూడా వెళ్ళి చూపించడం జరిగింది, చెక్ చేసుకున్నాం, క్యూసీ చెక్ చేసుకున్నాం. సినిమా చాలా బాగా వచ్చిందని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిపోర్ట్ వచ్చింది. కానీ అనుకోని కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే 5 రావాల్సిన కంటే 12 రావడం వల్ల చాలా సినిమాలు కొంచెం వెనక్కి వెళ్ళి మన డిస్ట్రిబ్యూటర్ గారు చెప్పడం దాని ప్రకారం అయితే 13-14 సినిమాల వరకు వెళ్తున్నాయి. కానీ మనం చేసిన ప్రమోషన్స్ చాలా విస్తృతంగా చేసామండి. వైజాగ్లో కానీ లేకపోతే మన తెలంగాణ వరంగల్లో కానీ, రేపు కూడా ఒకటి వరంగల్లో బిట్స్ కాలేజీలో కూడా పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో అలాగే హైదరాబాద్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్లాన్ చేసాం. అన్నీ కూడా బాగా జరిగినాయి. వీటన్నిటి మధ్య ఇంతలా ప్రమోట్ చేసి ఆల్మోస్ట్ 2026 క్యాలెండర్ కొట్టించి మన పైసావాలా పోస్టర్ మీద December 12th అని చెప్పి డేట్ వేసి ఆల్మోస్ట్ ఒక 30,000 క్యాలెండర్లు ఇప్పటివరకు పంచడం అయితే జరిగింది. ఇంకొక 5-6,000 మన చుట్టుపక్కల కూడా అన్ని చోట్ల కూడా పంచడం జరుగుతుంది. సో ఇంతలా ప్రమోట్ చేసాం కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళని పరిస్థితి. ఇది కాకుండా ఓటీటీకి కూడా 60 days బిఫోర్ రిలీజ్ చేస్తేనే మనం అనుకున్న బడ్జెట్కి అది మ్యాచ్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 12 రావాల్సి వస్తుంది. ఇంకోటి ఏదో మనం అఖండ 2తో పాటు వెళ్ళాలనే ఉద్దేశం అయితే కాదు. నేను బోయపాటి సీన్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది క్యూబ్ ఆఫీస్లో. ఆయన కూడా ఏమన్నారంటే, మీరు తీసుకున్న థియేటర్స్కి, మీరు చేసిన బడ్జెట్కి మీ సినిమా వర్త్ కాబట్టి చేయండి, నా సపోర్ట్ నా సైడ్ నుంచి కూడా మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా నేను ఒక బాలయ్య బాబు అభిమాని అండి. మాది నేటివ్ అయితే నిమ్మకూరు పక్కనే. సో ఆయన వచ్చినప్పుడల్లా నేను కలుస్తూనే ఉంటాను. ఆయన దగ్గర నుంచి కూడా పైసావాలా సినిమాకి గత సంవత్సరం మంచి ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఊరికిను తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురమ్మన్నారు. సో ఏదైతే అఖండ 2 డైరెక్టర్ గారి, హీరో గారి దగ్గర నుంచి కూడా మన సినిమాకి మంచి ఆశీర్వాదం వచ్చింది. ఇది పోటీ అయితే కాదు, మాకు అనుకోని పరిస్థితుల వల్ల మేము అలా రావాల్సి వచ్చింది. మన కోసం సినిమా చూసే మీరందరూ కూడా మన ఊరు కుర్రోడు మనోడు వస్తున్నాడు,
కొంచెం సపోర్ట్ చేయండి సార్. అఖండ 2 సినిమా చూస్తారు ఎలాగో, అలాగే మన సినిమా కూడా చూడాలి అని చెప్పేసి ఒక చిన్న కోరిక. నేను ఉండేది గోదావరి అని గాంధీనగర్. మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీ, RG1 వర్క్షాప్లో చేస్తారనమాట. సో నేను పైసావాలా మూవీ చేసామన్నమాట మా టీం అందరం కలిసి. సో డైరెక్టర్ కె నవీన్ తేజస్. ఈ మూవీ వచ్చేసి నార్మల్గా డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ పెట్టుకున్నాం మేము. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే అఖండ 2 అనేది 12వ తారీఖు రిలీజ్ చేస్తున్నారని మనకు తెలిసింది. సో దానివల్ల ఏంటంటే మన గోదావరి ఖనిలో థియేటర్స్లో రావడానికి మనకి 3 days అవైలబిలిటీ లేదు. సో మనకి వచ్చే 15వ తారీఖు అవైలబిలిటీ ఉంది, తీసుకోవచ్చు అన్నారనమాట. సో మిగతా డీటెయిల్స్ ఏమన్నా కానీ మనకి బుక్ మై షోలో అవైలబిలిటీ ఉంటుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే పసుపండిన 10 రూపాయల నోటు చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. మనకి చాలా లిమిటెడ్ థియేటర్స్లో మాత్రమే ఇస్తున్నాం. సో నేను పర్టికులర్గా మా ఊరు గోదావరి అని, సో ఖచ్చితంగా అక్కడ నాకు థియేటర్ కావాలని చెప్పి ముందే అడగడం జరిగింది. సో కాకపోతే మనకి కొంచెం పరిస్థితులు అనుకూలించలేకపోయాయి కాబట్టి 12వ తారీఖు 4 ప్రమోషన్లు అందరికీ 12వ తారీఖు అనే చెప్పామన్నమాట. కానీ అనుకోని పరిస్థితుల్లో మనము 15వ తారీఖు రావడం జరుగుతుంది. సో మన గోదావరికని ప్రజలందరూ ఆదరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. తప్పకుండా మీ అందరూ మనకి థియేటర్ వచ్చేసి ఉర్వశి థియేటర్లో రిలీజ్ అవుతుంది మూవీ. సో తప్పకుండా మన గోదావరికని ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం నాపై ఉండాలని, మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని ఆశిస్తున్నా. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.